అయితే యాక్చువల్‌గా మీకు సినిమాల్లో చూసుకుంటే గనక మీకంటూ ఒక మార్క్ వేసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆదిత్యం హి కెన్ డూ జస్టిఫై అనేది ఇదంతా ఒకటి ఉంది. బట్ అక్కడికెళ్ళిన తర్వాత ఏంటంటే మాకు అంటే ఇన్నాళ్ళు మేము చూసిన ఆదిత్యం వేరు, అక్కడ ఆదిత్యం కొంచెం డిఫరెన్స్ అనిపించింది యాక్చువల్‌గా. సో ఈ సినిమాల షేడ్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు చేసిన క్యారెక్టర్స్ ఏమైనా మీ మైండ్ మీద ఏమైనా ప్రభావం చూపించాయా? ఏం లేదు. కానీ రియాలిటీ ఎప్పుడైనా ఎక్స్‌పెక్టేషన్‌తో వేరే ఉంటుంది. మనం ఒక హీరోకి చూసినప్పుడు ఒక హీరో గురించి ఓకే మేబీ హీరో వచ్చేది చాలా అంటే ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. సో కానీ రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్ కూడా ఉండొచ్చు. నేను చాలా యాక్షన్ హీరోస్కి చూశాను, వాళ్ళు రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్. నేను చాలా విలన్స్కి చూశాను, సినిమాలో విలన్స్ చేసిన వాళ్ళకి వాళ్ళు రియల్ లైఫ్లో నిజంగా మంచి మంచి పర్సన్స్, మంచివాడు. సో ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ వేరు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ రియాలిటీ వేరు. సో ఆ రియాలిటీ దిస్ ఇస్ యాక్చువల్లీ వాట్ ఈస్ మై బిహేవియర్ వాజ్ దేర్, ఇట్ ఈస్ మై రియాలిటీ. నేను రియల్ లైఫ్లో కూడా అలాగే ఉన్నాను. మేబీ ఆ గేమ్ ఏంటి, ఆ గేమ్ నేను సరిగా అర్థం రీడింగ్ నాది రాంగ్ జరిగింది. కరెక్ట్ రీడింగ్ చేసినప్పుడు నాది ఎలిమినేషన్ అయింది. ఓకే, ఇది బాగుంది ఇది యాక్చువల్గా. అలాగే ఆ రాంగ్ రీడింగ్ లో ఉండుంటే మోస్ట్లీ ఇంకొక 5-6 వీక్స్ రన్ ఉండేది యాక్చువల్లీ. అవును, నేను ఆల్మోస్ట్ సేవ్ అయ్యాను ఆ నామినేషన్ లో. ఓన్లీ మాత్రం లాస్ట్ నామినేషన్ యష్మి నా పేరు పెట్టింది. అదర్వైజ్ ఇంకొక వారం, ఇంకో 2 వారాలు ఇంకా ఆడొచ్చు. అందుకే నా ఆవిడకి పంచి ఇచ్చారు వచ్చేటప్పుడు. అంటే యష్మికి షీఈస్ వెరీ డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ గర్ల్. బట్ కొంచెం నాకు ఆ గేమ్లో ముఖ్యమైన అంటే యష్మి గారు, ప్రేరణ గారు, నిఖిల్ వాళ్ళ మధ్య పాత ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. సో ఆ పాత ఫ్రెండ్షిప్స్ వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ డిసైడ్ అయి వచ్చారు, మనది ఒకటి బ్లాక్. ఓకే, సో మనం ఏ క్లాన్లో వెళ్ళినా కూడా మనం ఒక గ్రూప్ లాంటి, ఒక టీం లాంటి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, దాంట్లో డౌట్ లేదు. అయితే మీకు అక్కడ 2 ఇచ్చారు యాక్చువల్గా, ఒకటి పంచెస్ ఇచ్చారు, ఒకటేమో ఈ హగ్స్ ఇచ్చారు. హగ్స్ లో కూడా మళ్ళీ మిమ్మల్ని అంత చేసిన తర్వాత కూడా మళ్ళీ మణికంఠ పేరు పెట్టారు దాంట్లో. హగ్స్ లో మణికంఠకి పంచి ఇచ్చారు కదా. సో అయితే హగ్స్ లో పెట్టిన పేర్లో మీకు అంతా కనెక్ట్ అయిపోవడానికి రీజన్ నబీల్ కానీ వీళ్ళందరూ అంటే మీకు? నేను యాక్చువల్ ప్రేరణ నాకు నామినేట్ చేసింది, కానీ ఒక లాస్ట్ వీక్లో నేను చూశాను ప్రేరణలో చాలా ఫోకస్ ఉంది. డెఫినెట్లీ ఒక మంచి కంటెస్టెంట్ ప్రేరణ. సో ఆ ఫోకస్, ఆ హార్డ్ వర్క్ చూసి ఐఎమ్ అ వెరీ న్యూట్రల్ పర్సన్. మీరు నాకు నామినేట్ చేశారు అందుకే మీకు హగ్ ఇవ్వను, అట్లాంటి పర్సన్ నేను కాదు. సో నేను చాలా న్యూట్రల్ వైపుతో అన్నీ చూస్తాను. సో నేను చూశాను ప్రేరణలో ఉన్న హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్. అందుకే ప్రేరణ గారు కూడా నేను వెళ్ళినప్పుడు హగ్ ఇచ్చాను. సేమ్ నిఖిల్ కూడా నాకు పుష్ చేశారు బయటకి, కానీ నిఖిల్లో చాలా టాలెంట్ ఉంది. మేబీ హీస్ లిటిల్ బిట్ మెంటలీ లిటిల్ మానసికంగా కొంచెం ఆయన అంటే ఏ సైడ్ ఆడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మేబీ హీ మైట్ బీ ప్లేయింగ్ సమ్ పాలిటిక్స్, బట్ నిజంగా ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. సో అందుకే వెళ్ళినప్పుడు నేను నిఖిల్కి కూడా హక్ చేశాను. సేమ్ పృథ్వీ, సేమ్ నబీల్ అండ్ విష్ణుప్రియ అంటే చాలా న్యాచురల్ పర్సన్. ఈ అన్ని అల్లరిలు, ఈ అన్ని పృథ్వీతో ఇది అన్ని ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం చేస్తుంది విష్ణుప్రియ. సో బట్ నిజంగా నేను చూశాను చాలా ప్యూర్ అట్ హార్ట్ విష్ణుప్రియ, నాకు అది అనిపించింది.